హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రత్యూషణ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫోటోషూట్ అనమాట, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్. సో ఫోటోషూట్కి గండికోట ప్లాన్ చేసాము. ఇది ప్రొద్దుటూరు నుంచి ఒక 1 అవర్ పడుతుంది, 35 to 37 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈవినింగ్ 4 or 4:30 అరౌండ్ అలా స్టార్ట్ అయ్యాము. నేను, మావయ్య, జన ఇంకా ఫోటోగ్రాఫర్, మేము 4 మెంబర్స్ కలిసి స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ ఒక ఫోటోషూట్ ఉందన్నమాట. క్యాంప్ ఫైర్ అలా అరేంజ్ చేసి ఫొటోస్ దిగుదామని చిన్న ప్లాన్. తర్వాత మార్నింగ్ మళ్ళీ కొన్ని ప్లేసెస్, గండికోటకి సరౌండింగ్స్లో ఉన్న కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలి. మసీద్, టెంపుల్ ఇలా ఉన్నాయి కొన్ని ప్లేసెస్. అక్కడ ఫోటోషూట్ అనుకున్నాము. ఒక 4-5 కాస్ట్యూమ్స్ తీసుకున్నాము. చూడాలి ఇప్పుడు నైట్కి క్యాంప్ ఫైర్ ఎలా వస్తుందో. ఇంకా తర్వాత స్నాక్స్కి మధ్యలో కాసేపు ఆగాము, 20 to 25 minutes టీ, సమోసా ఇలా అని చెప్పేసి. సో కొంచెం లేట్ అయింది. వెళ్ళేసరికి 7-7:30 ఆ టైం అయింది. చీకటి పడిపోయింది అనమాట. అండ్ వెళ్తుంటే మధ్యలో ఈ ఆవులు, సన్సెట్ వ్యూ ఇవి కూడా చాలా బాగున్నాయి. వ్యూ అయితే వెదర్ కూడా చాలా బాగుంది. మేము బుక్ చేసుకుంది అయితే మూన్ రిసార్ట్. ఒక 4-5 రూమ్స్ లాగా ఇలా ఉంటుంది. ఇది బయట నుంచి వ్యూ. ఇదంతా ఒక రూమ్ అనమాట. ఇది బయట గార్డెన్ ఏరియాలా ఉంటుంది. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఏసీ ప్రొవైడ్ చేశారు. 1 బెడ్ ఉంటుంది. అండ్ ఇది బయట గార్డెన్ ఏరియాలో ఇలా ఊయల కూడా ఉంటుందన్నమాట. ఈ ఏరియాలోనే మేము క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. ఇలా టోటల్ వ్యూ ఇలా సింగిల్ ఉంటుంది. బుక్ చేసుకున్నాము. వీకెండ్లో అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మేము వీక్ డేస్లో చేసుకున్నాం కాబట్టి 1500 అలా అయింది నైట్ స్టేకి, ప్లస్ నెక్స్ట్ డే 1 డేకి. క్యాంప్ ఫైర్కి వుడ్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామన్నారు, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారు. బయట ఎలాగో డిన్నర్ చేయాలి కాబట్టి నైట్ ఫోటోషూట్కి ఈ కాస్ట్యూమ్ అనుకున్నాము ఇద్దరము. యాక్చువల్లీ మేము కొన్ని కాస్ట్యూమ్స్ అన్నీ తనకు చూపించాము ఫోటోగ్రాఫర్కి. సో తను బైరప్ చేశాడు, దీనికి ఇది సెట్ అవుతుంది, దీనికి ఇది సెట్ అవుతుంది. కొత్తగా అంటూ పర్చేస్ ఏం చేయలేదు. ఈ డ్రెస్సెస్ ఆ డ్రెస్సెస్ అని ఉన్న వాటితోనే బెస్ట్లో సెలెక్ట్ చేసుకొని తనకు చూపిస్తే ఫోటోగ్రాఫర్ సో ఈ ప్రాపర్ పేరప్ బాగుంటుందని చెప్పేసి తను చేశాడనమాట. సో ఇవి ర్యాండమ్గా మేము తీసుకున్న పిక్స్. వెదర్ మరీ అంత కూల్గా ఏం లేదు. సో ఈ క్యాంప్ ఫైర్కి ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి ఆ టైంకి. సో అయినా కానీ పిక్స్ కోసం అని చెప్పి ఏదో చలి పెడుతున్నట్టు కవరప్ చేసాము, కానీ పిక్స్లో ఫుల్ తెలిసిపోయింది అనమాట చెమటలు పడుతున్నట్టు. తను ఎడిట్ ఇస్తా అన్నాడు పిక్స్. సో తర్వాత అట్లా ఓకే, ఇవి సమ్ ర్యాండమ్ పిక్స్ తను తీశాడు. చాలా తీసుకున్నాము. సో బెస్ట్ ఆఫ్ కొన్ని నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7-7:30కి మేము అలా స్టార్ట్ అయ్యాము. ఎక్కడంటే కొంచెం హిల్ ఏరియా, రోడ్ అంతా ఎంటీగా ఉంటుంది. సో రోడ్ మీద ఇంకా టర్బన్స్ ఉంటాయన్నమాట. ఆ టర్బన్స్ దగ్గర ఫొటోస్ దిగుదామని చెప్పి వెళ్తున్నాం కార్లో. అక్కడ కూడా రోడ్ ఎంటీ రోడ్, మంచిగా వచ్చాయి ఫొటోస్.
ఇదొచ్చేసి సెకండ్ కాస్ట్యూమ్. తనే ఫోటోగ్రాఫరే పేరప్ చేశాడు. అండ్ ఫోటోస్ కూడా బాగొచ్చాయి ఈ డ్రెస్‌లో. అండ్ బ్రైట్ లైట్ ఉంది ఎర్లీ మార్నింగ్ అయినా కూడా. ఇంకా హిల్ ఏరియా కాబట్టి వెహికల్స్ ఇలా ఏం రాలేదు మధ్యలో. సో, ఫోటోస్‌కి అంత ఇబ్బందేం రాలేదు. అండ్ గ్రాస్ దగ్గర కూడా ఫోటోస్ చాలా వచ్చాయి. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ రివర్‌కి మెయిన్ వ్యూ ఉంటుంది. సో, ఇక్కడ ఒకటి ప్లాన్ చేశాము. ఆ టైంకి ఫుల్ ఎయిర్ అనమాట. 12:30 అరౌండ్ అట్లా ఉంటుంది టైము. మేము ఇంకా డైరెక్ట్‌గా సెకండ్ ఫోటోషూట్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక ఇక్కడికొచ్చేసాము. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని. ఆ టైంకి ఫుల్ ఎయిర్ వస్తుంది అసలు. గాలి విపరీతంగా ఉంది. ఈ లొకేషన్‌లో బ్లాక్ కలర్ శారీ తీసుకున్నాను. తను కూడా బ్లాక్ కలర్ మ్యాచింగ్ ఉండేటట్టు షర్ట్ తీసుకున్నాడు. ఇవి కొన్ని ఫోటోస్. రివర్ వ్యూ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మసీద్ దగ్గరికెళ్తున్నాము. సో, ఇది ఎంట్రీ గేట్ టైప్ లాగా. ఇక్కడ నుంచి లోపలికెళ్తే మసీద్ అనమాట. పైన ఎక్కాలి. సో, అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము.
అటు తర్వాత టెంపుల్ దగ్గరికెళ్ళాము. టెంపుల్ దగ్గర కొంచెం ట్రెడిషనల్ వేర్ అన్నట్టు ఈ శారీ ఇట్లా పేరప్ చేసాము. అండ్ స్మోక్‌వి ఇంకా లాస్ట్ ఇంకోటి ఈ రివర్ దగ్గర పైన కొంచెం పైకెళ్తే ఒక వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ. సో, ఇక్కడ లాస్ట్ ఫోటోషూట్ ప్లాన్ చేసాము. ఆ టైంకి కొంచెం లైట్‌గా వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఫుల్ లైట్ ఫెయిల్ అయిపోయింది ఆ టైంకి. అండ్ ఆ శారీ 2 పీసెస్ తీసుకున్నాము. లెంత్ ఫుల్ రావాలి, ఇలా గాల్లో ఎగరేయాలని చెప్పేసి. ఆ టైంకి కొంచెం వచ్చాయి గానీ తర్వాత ఇంకంతా లైట్ ఫెయిల్ అయిపోయింది. ఫోటోస్‌కి అంత మంచిగా రాలేదు. మేము అనుకున్నాం ఇది కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుంటే సరిపోతుండే అని. కానీ త్వరగా లైట్ ఫెయిల్ అయిపోయింది. సో, అక్కడ ఇంకా కొన్ని ఫోటోస్ తీసుకొని అలా ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. టోటల్ ఫోటో షూట్‌కి మొత్తం 1 డే లాస్ట్ నైట్ అంతటికి తను చార్జ్ చేసింది 5000 అనమాట. పిక్స్ కూడా చాలా బాగొచ్చాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. సో, ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కాంటాక్ట్ చేయొచ్చు. నాకు కామెంట్స్‌లో పెట్టండి. ఐల్ గివ్ ద కాంటాక్ట్ నంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.